జూన్ 12 అంటే ఇవాళ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ రన్వే నంబర్ 23 లో మధ్యాహ్నం 1:38 కి టేక్ ఆఫ్ అయ్యి పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ లో 5 నిమిషాల కల్లా దానిపైన పడి క్రాష్ అయిపోయింది. ఆ బీజే మెడికల్ కాలేజ్ వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది. 825 అడుగుల నుంచి కింద పడి కాలేజ్ పైన అయితే క్రాష్ అయింది. ఆ కాలేజ్ లో చాలా బ్లాక్స్ అయితే ఉంటాయంటే క్యాంటీన్ బ్లాక్ పైన అయితే పడింది. ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఇంజురీస్ అయ్యాయి అనేది ఎగ్జాక్ట్ కౌంట్ అయితే లేదు కానీ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాషింగ్ లో మాత్రం 242 మంది ఉన్నారంట. దాంట్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 7 మెంబర్స్ పోర్చుగీస్, 1 మెంబర్ కెనేడియన్ ఉన్నారు. ఇంకా అలానే 2 పైలట్లు, 10 మంది క్రూ, మొత్తం 242 మంది అయితే ఉన్నారు. దీంట్లో ఎంతమంది సేఫ్ గా ఉన్నారు, ఎంతమందికి ఇంజురీస్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు అనే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గా ఇంకా బయట రాలేదు. అండ్ ఇదే ఫ్లైట్ లో ఎక్స్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారంట. జనాల పరిస్థితి ఎట్టుందో ఇంకా క్లియర్ అప్డేట్ లేదు. అప్డేట్ రాగానే ఇంకొక వీడియో చేస్తా. దీనిపైన పీఎం మోడీ గారు, అలానే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్ మోహన్ నాయుడు గారు, ఎయిర్ ఇండియా ఓనర్ అయిన టాటా గ్రూప్స్ ఫ్లైట్ క్రాష్ అవడానికి ఏం కారణం చెప్తారో అని వెయిట్ చేస్తానా. ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక వీడియో చేస్తా. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన ప్రతిరోజు నా నుండి మీ దాకా ఒక వీడియో రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి.